హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై సంచలనం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు, ఇతర సమస్యలపై యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ రణబేరి పేరుతో ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉద్యమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లుగా 25వ తేదీన విజయవాడలో బహిరంగంగా సభను నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ నాయకులు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలు, హామీలు నెరవేరని కూటమి ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ గారైతే విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ పీఆర్సీకి సంబంధించి త్వరితగతిన కమిటీని నియమించాలని, సో, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాల్సి ఉన్న ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అలాగే 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు అన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఒకసారి మాత్రమే జరిగిందని, పలు కేబినెట్ సమావేశాలు జరిగినా ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి శుభవార్త ఏదీ ప్రకటించలేదని అయితే తెలిపారు. ముఖ్యమైన పెండింగ్ అంశాలు. పీఆర్సీ, 12వ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి. దీనికి సంబంధించిన కమిటీ నియామకం ప్రక్రియ వేగవంతం కావాలి. డీఏ పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం బకాయిలను వెంటనే చెల్లించాలి. ఐఆర్ 30% మధ్యంతర భృతిని ప్రకటించి అమలు చేయాలి. ప్రమోషన్లు, బదిలీలు, పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయి 3 నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులు ఇంకా పాత స్థానంలోనే కొనసాగుతున్నారు. దీనివల్ల అనేక మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్లకు 3 నెలలుగా జీతాలు అందకపోవడం దారుణమని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అయితే డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థపై ప్రభావం. ఉద్యోగుల సమస్యలతో పాటుగా విద్యా వ్యవస్థలో నెలకొన్నటువంటి ప్రతికూల పరిస్థితులను కూడా యూటీఎఫ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్ ఎస్ఏఎల్టీ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థ బలహీనపడుతోందని, దీని కారణంగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని మూడో వంతు ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని, ఇది విద్యా నాణ్యతను దెబ్బతీస్తోందని అన్నారు. ఉద్యమ కార్యాచరణ. అన్ని సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టక తప్పదని యూటీఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. ఈ నెల 15 నుంచి 19 వరకు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరులతో పాటుగా రాయలసీమ ప్రాంతంలో పర్యటించి ఉపాధ్యాయులను ఉద్యమానికి సన్నద్ధం చేయనున్నట్లుగా తెలిపారు. 25వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇక ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరించే దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మధ్య తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని అయితే స్పష్టం చేస్తూ ఉన్నాయి.